ధనురాశి వారికి 2024 జనవరిలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ రాశి వారికి ధనాదాయము పెరుగుతుంది. ధనానికి సంబంధించిన అనేక రకాలైనటువంటి అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు. కళారంగాల వారికి విశేషమైనటువంటి ప్రజాదరణ లభిస్తుంది. అనేక రకాల అవకాశాలని వారు వినియోగించుకొని మంచి పేరు ప్రఖ్యాతులు అలాగే మంచి అభిమానము పొందగలుగుతారు. నిల్వధనం అనేది పెరుగుతుంది. పెట్టుబడుల్లో మీరు ధనాన్ని పెట్టగలుగుతారు. షేర్ మార్కెట్ రంగాల్లో ఉండే వాళ్ళకి అనూహ్యంగా విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి. అలాగే కొత్త రకాల పెట్టుబడులపైన మీ ధనాన్ని వెచ్చించి ఫ్యూచర్లో మీకు రాబోయేటువంటి రాబడిని పెంచుకోగలుగుతారు. అన్నదమ్ముల యొక్క సహకారం లభిస్తుంది. కొంత మేలు కూడా జరుగుతుంది. అలాగే స్వగ్రామంలో మీకు పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. సొంత వారి నుంచి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. అనుకోని సంఘటనలు అనూహ్యంగా మీకు శుభాలను తెచ్చిపెడతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు, అయినప్పటికీ అవి మంచినే చేస్తాయి. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభించడం, అలాగే విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అడ్మిషన్లు లభించడం జరుగుతుంది. కొన్ని వీసాపరమైనటువంటి చికాకులు ఎదురైనప్పటికీ అంత్యంలో మీకు శుభ ఫలితాలే ఉంటాయి. అలాగే అదృష్టం కొనసాగుతుందని చెప్పవచ్చు. బదిలీ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న ఉద్యోగస్తులకి అనుకున్న స్థానాలకి బదిలీ జరగడం ద్వారా విశేషమైనటువంటి లాభం చేకూరుతుంది. కుటుంబంతో సమయాన్ని వెచ్చించగలుగుతారు. డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. పొదుపు చేయడం అసాధ్యమైనప్పటికీ దగ్గర నిలవలేకపోయినా పెట్టుబడుల విషయంలో మీరు ముందంజగా ఉంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు అనేటివి లభించడము, సరి అయిన సమయంలో ఉద్యోగం లభించడం వలన కుటుంబ సభ్యుల ఆనందము అనేది మీరు చూస్తారు. అనుకోని ఖర్చులను మీరు పరిమితి చేయలేకపోతారు. అలాగే ఆరోగ్య సమస్యలకై కొంచెం ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావచ్చు. మీ యొక్క మరియు మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసము మరింత డబ్బుని ఖర్చు చేయాల్సి రావచ్చు. మీ ప్రేమగల వారిని సందర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళాల్సి రావచ్చు. అనుకోకుండా ఏదైనా పోలీస్ కేసు కానీ కోర్టు కేసు కానీ మీ మెడకి చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఎలాంటి షూరిటీలు ఇవ్వకపోవడం మంచిది. ఏదైనా మీ చేతితో డబ్బు అప్పు ఇచ్చినా కూడా తిరిగి రాదు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఎక్కడి నుంచో రావాల్సిన ధనం అకస్మాత్తుగా అందడం వలన అనుకోని పనులు కొత్త వాటిని నెరవేర్చగలుగుతారు. కళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. రాజకీయ రంగాల వారికి ప్రజాదరణ పెరుగుతుంది. అలాగే వ్యవసాయ రంగాల వారికి, వ్యాపార రంగాల వారికి కూడా చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు కొత్త నిర్ణయాలతో ముందుకు దూసుకెళ్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వారికి రిజిస్ట్రేషన్ పనులు అన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులన్నీ సకాలంలో పూర్తి చేసి సరి అయిన ఫలితాలని పొందడం వలన ఆనందంగా గడుస్తుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొనడం మీకు మంచి జ్ఞాపకంగా మిగులుతుంది. తండ్రి యొక్క ఆరోగ్యం కోసం కొంత మానసిక అశాంతి ఉంటుంది. లిటిగేషన్ వ్యవహారాలన్నీ తలనొప్పిగా మారకముందే సరి అయిన నిర్ణయం తీసుకోండి. మీ స్థిరాస్తి అమ్మకానికై చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీకు సత్వరమైనటువంటి చక్కటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ రాశి వారికి మంచిదో చూద్దాం. ధనురాశి వారు సూర్యుడికి అర్ఘ్యాన్ని వదలడం కానీ, నారాయణ మంత్రాన్ని కానీ జపించడం ద్వారా కానీ, అలాగే అభిమంత్రిత గోమతి చక్రాలని తల కింద పెట్టుకొని నిద్రపోవడం, వీటి ద్వారా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఈ పరిహారాల్ని పాటించి ధనురాశి వారు చక్కటి ఫలితాలను పొందాలని ఆశిస్తూ నమస్తే.